హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము చేపలు పట్టేదానికి వచ్చినాము. ఈడ ఇది చౌరేట్పల్లి దగ్గర చెరువు దగ్గరకు వచ్చినాము. ఆడ హరీష్ గాడు, సతీష్ అన్న 1 అవర్ అయింది వచ్చి, ఒక చేప కూడా పట్టినలాదా. ఊరికి వేస్తున్నారు, ఎత్తన్నారు అంతే. ఒక చేప పట్టినలే ఇప్పుడు సతీష్ అన్న వాళ్ళంతా. లొకేషన్ కూడా చూసుకోండా, కంగానం బండి దగ్గర లెఫ్ట్కి వస్తే ఇక్కడ రోడ్డు వస్తుంది, మట్టి రోడ్డు. ఆ మట్టి రోడ్లో ఇటు వచ్చి కాలువ ఉంది, కాలువలోనే పడుతుంది. ఎవరన్నా రావాలంటే రావచ్చు. అన్ని తాలో సౌండ్ వస్తాయి అని చెప్తాడు, కానీ పట్టేదిలే ఏమీ లే. ఊరికి మాటలు చెప్తా అంటాడు అంతే. ఇంతవరకు ఒక చేప పట్టినది చూడలేదు ఫ్రెండ్స్, ఆయన సతీష్ అన్న పట్టినది. ఎర్ర వేయడం ఎలా చూసి తెలుసుకోండి. సతీష్ అన్న వేస్తున్నాడు. ఎత్తయ్యా నిలుప కొంచెంసేపు. చిన్న చేప 1/4 kg ఉంది. సతీష్ అన్న పట్టినది ఫస్ట్ చేప. సతీష్ అన్న పట్టినది. ఇప్పుడు చేపను తీసే విధానం చూడండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, తీసి ఆ చిన్న గుంతులోకి వేస్తాను ఫ్రెండ్స్. ఇంకా హరీష్ గారు కూడా ఒక చేప పట్టుకొచ్చినాడు. తీసే విధానం చూడండి. చిన్న చేప పట్టినాడు. తీసి దాంట్లోకి ఈ చిన్న గుంతులోకి వేస్తున్నాము. మళ్ళీ లాస్ట్లో పట్టుకొని పోయేదానికి. మళ్ళీ ఒక చేప ఫ్రెండ్స్. సతీష్ అన్న వాడు పక్కలో ఉండేవాడు, ఒక చేప కూడా పట్టినలే ఇంతవరకు. అప్పుడే ఒక చేప పట్టినాడు. 1 అవర్ అయింది. సతీష్ అన్న మాత్రం చేపలు పడతానే ఉన్నాడు బా. పైకి ఎత్తరా, ఇద్దరు ఒకేసారి. ఉండు యో, హరీష్ గడేసినట్లే పైకి ఎత్తి ఈడేసినారుగా గాలాలు. అండజు 2 అవే వాళ్ళు ఇద్దరు వేసినది. మేము పట్టే చేపల వాసనకి కుక్క కూడా వచ్చిందమ్మా చౌరేట్పల్లి. ఇంకా ఎవరన్నా చౌరేట్పల్లి చూసే వాళ్ళు ఉంటే లైక్ చేయండి అమ్మా. రెడీ వాళ్ళు ఎవరో ఇక్కడ వలేసినారు, చూడండి. వలేసినారు. పామా అదే ఉంది. చచ్చిపోయింది. పోతుంది ఫ్రెండ్స్. యాడ్రా యాడ కనబడుతుంది లేదు.